రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా స్తోత్రాలు, అత్యున్నతుడ వందనాలు, ఆలోచనకర్త కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. గతించిన కాలమంతను కూడా మీరు చూపించిన ప్రేమ కృప విలువైనది, ఎనలేనిది తండ్రి. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా ఈ రాత్రి వరకు మాకు తోడై ఉన్న దేవుడవు, మా ప్రయాణాలను ఆశీర్వదించిన దేవుడవు, మాకు జ్ఞానమిచ్చి నడిపించిన దేవుడవు, మాకే లోటు లేకుండా ప్రతి వాటిని సమృద్ధిగా ఇచ్చిన దేవుడవు నాయన. స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రి కాలంలో సజీవులుగా మమ్మల్ని మీ పాద సన్నిధిన మరొకసారి నిలవబెట్టుకొని ఈ విధంగా కుటుంబంతో కలిసి మీకు ప్రార్థించుకునే అవకాశం దయచేశారు. అందును బట్టి మీకే స్తుతులు తండ్రి, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. యెషయా 49:16 ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నారయ్యా, మీ అరచేతుల మీద మమ్మల్ని చెక్కుకొని ఉన్నారంటున్నారు తండ్రి. అవునయ్యా ప్రభువా, మమ్మల్ని ఎన్నడూ కూడా మరిచే దేవుడవు కాదు, విడిచే దేవుడవు కాదు. తల్లి మరిచినను, తండ్రి విడిచినను మమ్మల్ని విడువక ఎడబాయక కాపాడుతున్న దేవుడవు తండ్రి. అందును బట్టి కృతజ్ఞతలు నాయన. ఈ రోజున ఎవరు కూడా మాకు తోడెవరు లేరు, మమ్మల్ని ఎవరు ప్రేమించట్లేదు అని దిగులు పడకుండా మీరు వారికి నిత్య రక్షణగా ఉన్నారు అని, మీరు వారి గురించి ఆలోచిస్తున్నారని బిడ్డలు ఎరిగి ఆనందంతో ధైర్యం కలిగి సంతోషముగా ఉండే భాగ్యమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని గురించి కూడా మీ పాద సన్నిధిన మేమందరం చేరి మొరబెడుతున్నాము. అయా, మీ సహాయము, మీ కృప దయచేయండి తండ్రి. వారు అనుకుంటున్న ప్రతి కార్యాన్ని కూడా మీరు నెరవేర్చండి తండ్రి. ఎంతోమంది బిడ్డలు అనారోగ్య సమస్యల చేత బాధపడుతున్నారు తండ్రి. వారికి ఉన్నటువంటి ఆ వ్యాధుల నుంచి, ఆ బలహీనతల నుంచి, ఆ కృంగుదలల్లో నుంచి విడుదల దయచేయండి నాయన. సంపూర్ణ ఆరోగ్యం అనుగ్రహించండి. అరికాలు మొదలుకొని కూడా నడినెత్తి వరకు ఉన్న ప్రతి వ్యాధిని యేసు నామములో తొలగించండి. ఆయా దురాత్మ క్రియలను లయపరచండి. డిప్రెషన్ సమస్యల నుంచి విడుదల దయచేయండి. అదేవిధంగా కుటుంబంలో శోధనలు, సమాధానం లేని పరిస్థితులు, అయా బిడ్డలు దుఃఖిస్తున్నారు, కృప దయచేయండి అయ్యా. వారి కుటుంబాలలో నెమ్మదిని అనుగ్రహించమని అడుగుతున్నాము. భార్యాభర్తల మధ్య ఎటువంటి విభేదాలు లేకుండా సహాయం అనుగ్రహించండి. యవన బిడ్డలకు తండ్రి మారు మనసు దయచేయండి తండ్రి. చెడు స్నేహాలు, చెడు అలవాట్ల నుంచి విడుదల దయచేయండి ప్రభువా. వృద్ధులకు మీరు తోడై ఉండండి. చిన్న బిడ్డలను మీరు కాపాడండి ప్రభువా. అదేవిధంగా ఎవరైతే నాయన అప్పుల్లో ఉన్నారో ఆ అప్పుల నుంచి విడుదల దయచేయండి తండ్రి. వారు చేస్తున్న ఆ ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. అయా, మోసపోయిన వ్యక్తులుగా ఉన్నారేమో నాయన, సహాయం అనుగ్రహించండి తండ్రి. అయా, ప్రార్థిస్తున్నాం ఉద్యోగ ప్రయత్నాలను కూడా సఫలపరచండి. అయా, ఎవరైతే వివాహాల కోసం ప్రార్థిస్తున్నారో సాటి అయిన సహాయమును వారికి అనుగ్రహించండి. ఎవరైతే బిడ్డలు తండ్రి మారు మనసు కోసం ప్రార్థిస్తున్నారో వారికి మారు మనసు దయచేయండి. వారు కలిగి ఉన్నటువంటి ప్రతి దుర్వ్యసనము నుంచి, అడిక్షన్స్ నుంచి, పాపపు కార్యముల నుంచి అయ్యా విడుదల అనుగ్రహించమని అడుగుతున్నాం నాయన. కోర్టు కేసుల్లో ఎవరైతే ఉన్నారో వారందరికీ యేసు నామంలో విడుదల దయచేయండి. ల్యాండ్ సమస్యల నుంచి కూడా యేసు నామంలో విడుదల దయచేయండి ప్రభువా. వివిధ దేశాలకు తండ్రి బిడ్డలు వెళ్తున్నారు, వారి యొక్క ప్రయాణాలను దీవించండి. ఇమిగ్రేషన్స్ విషయంలో, ఆ వీసా ఇంటర్వ్యూస్ విషయంలో కూడా సహాయం అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం నాయన. అయా, విదేశాల్లో ఉండి చదువుకుంటున్నా, పనులు చేసుకుంటున్నా, జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని అడుగుతున్నాం. రక్షణ వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. తండ్రి, ఈ రాత్రి కాలంలో ప్రయాణిస్తున్న వారు ఉన్నారు నాయన. ఈ రాత్రిన తండ్రి జాబ్స్ చేస్తున్న వారు ఉన్నారయ్యా. వారందరూ కూడా క్షేమంగా ఉండగలిగే కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా గర్భఫలం లేని ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి, వారికి గర్భఫలమును అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయా, లోన్స్ కొరకు, పెన్షన్స్, ప్రమోషన్స్ కొరకు ప్రార్థిస్తుండగా ఆయా గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని మా భారతదేశాన్ని దీవించండి. సైనికులను, ముఖ్యంగా వారి కుటుంబాలను కూడా
ఆశీర్వదించండి. మేమందరం కూడా సేద తీరబోతున్నాం. కంటి నిండా నిద్ర మాకు దయచేయండి. దురాత్మ క్రియలు, అపవాది క్రియలు, ఆయా దొంగలు, శత్రువులు, హాని కలిగించే పరిస్థితులు ఏవి కూడా తాకకుండా, ముట్టకుండా, ఏ నిద్ర లేమి, పీడకలల సమస్యలు మమ్మల్ని బాధించకుండా ప్రతి ఒక్కరికి నీ కంటి నిండా నిద్ర దయచేయమని తండ్రి, మరలా ఉదయాన్నే మేమందరం మీ పాద సన్నిధిని చేరి స్తుతించుకునే, ఆరాధించుకునే కృప మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.